నమస్తే. ఈ రోజు మనం స్నోఫ్లేక్ లో డేటాను క్లోన్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీరు స్నోఫ్లేక్ క్లోనింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, స్కీమాస్, టేబుల్స్, డేటాబేస్ క్లోన్ చేయడం ఎలా, స్నోఫ్లేక్ క్లోన్ వర్స్ బ్యాకప్, ఇవన్నీ కోడ్ తో సహా ప్రాక్టికల్ గా నేర్చుకుందాం. సో ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. స్నోఫ్లేక్ లో క్లోనింగ్ అంటే ఏంటి? స్నోఫ్లేక్ లో క్లోనింగ్ అనేది జీరో కాపీ క్లోనింగ్ ద్వారా స్టోరేజ్ ని తక్కువగా యూజ్ చేస్తుంది. అంటే అసలు డేటాని కంప్లీట్ గా కాపీ చేయకుండా స్నాప్ షాట్స్ మాత్రమే తీసుకొని న్యూ క్లోన్ క్రియేట్ అవుతుంది. ETL పైప్లైన్స్, డేటా వర్షనింగ్, టెస్టింగ్, బ్యాకప్స్ కోసం ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కీ బెనిఫిట్స్ ఆఫ్ క్లోనింగ్ ఇన్ స్నోఫ్లేక్: జీరో స్టోరేజ్ కాస్ట్, డేటాని ఫిజికల్ కాపీ చేయకుండా క్లోనింగ్ చేయొచ్చు. ఇన్స్టెంట్ క్లోనింగ్, బిగ్ డేటాబేస్ అయినా ఇన్స్టెంట్ గా క్లోన్ చేయొచ్చు. నో ఇంపాక్ట్ ఆన్ సోర్స్ డేటా, క్లోన్ చేసిన డేటాని ఒరిజినల్ డేటా ఎఫెక్ట్ చేయదు. స్నోఫ్లేక్ లో డేటాబేస్ క్లోన్ ఎలా చేయాలి? ఈ SQL స్టేట్మెంట్ ద్వారా ఒరిజినల్ DB అనే డేటాబేస్ ని న్యూ క్లోన్ DBగా క్లోన్ చేస్తుంది. జీరో కాపీ క్లోనింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది కాబట్టి స్టోరేజ్ ని ఎక్కువ వాడకుండా స్నాప్ షాట్స్ తీసుకుంటుంది. ఒరిజినల్ DBలో ఉన్న అన్ని టేబుల్స్, స్కీమాస్, వ్యూస్ అండ్ డేటా కొత్తగా న్యూ క్లోన్ DBలో వస్తాయి. స్నోఫ్లేక్ లో డేటాబేస్ క్రియేట్ చేయడం ఎలా అండ్ డేటాని ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఒక కోడ్ చూద్దాం. ఈ కోడ్ లో ఏం జరుగుతుందంటే, క్రియేట్ డేటాబేస్ ఒరిజినల్ DB అంటే ఒరిజినల్ DB అనే డేటాబేస్ ని క్రియేట్ అవుతుంది. యూజ్ ఒరిజినల్ DB, ఈ డేటాబేస్ ని యాక్టివేట్ చేస్తున్నాం అంటే తర్వాత కోడ్ ఈ డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇది 3 కాలమ్స్ ఖాళీగా ఉంటుంది. ID, నేమ్, డిపార్ట్మెంట్ ఇలా అన్ని ఇస్తాం. వీటికి ఏ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ID ఇంటీజర్ టైప్ అని, నేమ్ స్ట్రింగ్ టైప్ అని, డిపార్ట్మెంట్ స్ట్రింగ్ టైప్ అని మెన్షన్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్, ఎంప్లాయీస్ టేబుల్ లో 2 rows ఇన్సర్ట్ చేస్తున్నాం. క్లోన్ చేసిన డేటాని చెక్ చేయడం. ఇక్కడ ఒక కోడ్ చూద్దాం. ఈ కోడ్ లో క్రియేట్ డేటాబేస్ క్లోన్ DB క్లోన్ ఒరిజినల్ DB ని క్లోన్ DB గా క్లోన్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లోన్ DB డాట్ పబ్లిక్ డాట్ ఎంప్లాయీస్ ని యూజ్ చేసి ఇది క్లోన్ DB లో ఉన్న ఎంప్లాయీస్ టేబుల్లో డేటాని చూపిస్తుంది. ఇది జీరో కాపీ క్లోనింగ్ కాబట్టి క్లోన్ డేటాని క్రియేట్ చేయడం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. స్నోఫ్లేక్ లో స్కీమాని క్రియేట్ చేయడం గురించి చూద్దాం. ఈ పర్టికులర్ కోడ్ లో ఇది ఒరిజినల్ స్కీమా పబ్లిక్ ని క్లోన్ స్కీమాగా క్లోన్ చేస్తుంది. స్కీమాస్ లో టేబుల్స్, వ్యూస్ అండ్ డేటా అన్ని క్లోన్ అవుతాయి. ఇప్పుడు టేబుల్ ని క్లోన్ చేయడం చూద్దాం. ఈ SQL స్టేట్మెంట్ లో ఒరిజినల్ DB డాట్ పబ్లిక్ డాట్ ఎంప్లాయీస్ అనే టేబుల్ ని క్లోన్డ్ ఎంప్లాయీస్ గా క్లోన్ చేస్తున్నాం. క్లోన్ టేబుల్ ఉన్న డేటా కూడా ఒరిజినల్ టేబుల్ ఉన్న డేటా లాగే ఉంటుంది. ఒరిజినల్ టేబుల్ లో చేంజ్ చేసిన క్లోన్ టేబుల్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. స్నోఫ్లేక్ క్లోన్ వర్స్ బ్యాకప్ ఈ టేబుల్ లో క్లియర్ గా చూడొచ్చు. క్లోన్ అనేది లైట్ వెయిట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. బ్యాకప్ అనేది స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు డ్రాప్ చేయడం గురించి మాట్లాడుకుందాం. అన్యూజ్డ్ క్లోన్ ని డ్రాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాస్ట్ తగ్గించడానికి అవసరం లేని క్లోన్ డేటాబేసెస్, స్కీమాస్, టేబుల్స్ ని డ్రాప్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే స్నోఫ్లేక్ క్లోన్ ఈక్వల్ టు ఫాస్ట్, జీరో కాపీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. డేటాబేసెస్, స్కీమాస్, టేబుల్స్ ని కాపీ చేయొచ్చు. టెస్టింగ్, డేటా రికవరీ అండ్ వెర్షన్ కంట్రోల్ కి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ.